హలో ఎవ్రీవన్. ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఎందుకు ఇంతకు మునుపు సంవత్సరంలో ఒకసారి అంటే సంవత్సరంలో పెరిగేవి. ఇప్పుడు సడన్ డే టు డే రూ. 200 ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? స్టాక్ మార్కెట్స్ స్టేబుల్‌గా ఉన్నాయి. అయినా గోల్డ్ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి? ఎందుకంటే ఇది ఇప్పుడు లోకల్లీ డిమాండ్ చాలా తక్కువుంది. అంటే మన ఇండియాలో ఇప్పుడు గోల్డ్ పెద్ద పర్చేసెస్ లేవు లోకల్ మార్కెట్‌లో. ఎందుకు పెరుగుతుందంటే ఇంటర్నేషనల్లీ ఇప్పుడు ఈ వార్స్ జరుగుతున్నాయి అండ్ చైనా గవర్నమెంట్స్ ఆర్ బయింగ్ ద గోల్డ్. ఇప్పుడు జనాలు మీరు ఒక సిటీలో ఆర్ ఒక కంట్రీ కొనుక్కుంటే ఇంతలా పెరగదది. గవర్నమెంట్స్ సోర్స్ చేస్తున్నాయి. ఎందుకు గవర్నమెంట్ సడెన్‌గా ఇంత గోల్డ్ మీద పడిపోయి ఆహ్, కొంటున్నాయి అంటే, ఫస్ట్ మొన్న రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అయినప్పుడు రష్యన్ ఫారెన్ రిజర్వ్స్ అంటే దాని ఒక 250-300 బిలియన్ దాని కరెన్సీ వాజ్ ఇన్ ఫారెన్ రిజర్వ్. ఆ ఫారెన్ రిజర్వ్స్ ఈ వెస్ట్ కంట్రీస్ అన్నీ బ్లాక్ చేశాయి. సో రష్యా తన మనీ ఉపయోగించుకోలేకపోయింది. సో అందుకని వాళ్ళు గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. ఇది చూసి చైనా వాళ్ళు దే ఆర్ వెరీ ఫాస్ట్. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫారెన్ రిజర్వ్ ఇలా ఎప్పుడైనా వెస్ట్ మనల్ని కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళు కూడా వెంటనే గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. లైక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, దే స్టార్టెడ్ హోల్డింగ్ ద గోల్డ్. So almost 300 tons of gold they have purchased in 2023. So ఇది చూసి ఇంకా 5 countries banks started buying, like India, Kazakhstan, Jordan, Czechoslovakia. ఇంకా there are few more countries. So ఇప్పుడైతే majorly 5 countries are buying. China and the 4 countries which I have told. సో ఇలా గవర్నమెంట్స్ టన్నులు కొనేస్తూ ఉంటే సో దేర్ ఇస్ ఆబ్వియస్లీ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. డిమాండ్ పెరిగిన కొద్దీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు 7,400